శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర హనుమత్ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. నమోస్తు రామాయ చ లక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయ. నమోస్తు రుద్రేంద్రయమానిదేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామాయణము యుద్ధకాండ 71వ సర్గము విన్నాము. లక్ష్మణుడు అతికాయను సంహరించగా వానరుల చేత పూజింపబడి రామచంద్రుని దగ్గరకు చేరగా 71వ సర్గము పూర్తయినది. 72వ సర్గం ప్రారంభం. పరాక్రమవంతుడు లక్ష్మణుని చేతిలో వీర దైత్యుడు అతికాయుడు హతమైనాడని వినిన రావణుడు ఎంతయో దుఃఖమును పొంది ఇట్లు పలికెను. ధూమ్రాక్షుడు యుద్ధమున మడసినాడు. సర్వశస్త్రభృతుడు అకంపనుడు చనిపోయినాడు. మహావిక్రముడు ప్రహస్తుడు కుంభకర్ణుడు నేలకూలిరి. ఎప్పుడు ఎవరి చేత ఓడింపబడిన రాక్షస వీరులందరూ రణరంగమున కూలిపోయినారు. మహాకాయులు విక్రమక్రములు అందరూ పరమ వీరుడు రాముని చేతిలో యుద్ధమున పోరులో చనిపోయినారు. ఆనాడు నా పుత్రుడు ఇంద్రజిత్తు వరములను పొంది దివ్య బాణములతో శౌర్యములతో రామలక్ష్మణులను బంధించినాడు. కానీ ఈనాడు వారు మన వారిని ఇలా చంపివేసినారు. కుమారుడు ఇంద్రజిత్తు రామలక్ష్మణులపై బాణములు ప్రయోగించగా వారిని భగ్నము చేయు ఎవరికైనా తరమా? వారు ఎలా ముక్తి పొందినారో మాయగా తోచుచున్నది. ఏమని చెప్పుదును? నా చేత యుద్ధమునకు పంపబడిన దైత్య అగ్రగణ్యులు మహావీర రాక్షసులు వానరసేనలచే సమూపింపబడినారు. నాకు దుఃఖము కలుగుచున్నది. ఇప్పుడు యుద్ధమున రామలక్ష్మణులను వానర సైన్యమును సుగ్రీవ విభీషణులను చంపెడివాడు రాక్షసోగ్రమూర్తులు ఎవరున్నారో నాకు తోచటం లేదు. బహువిక్రముడైన రాముని శక్తికి రాక్షసులందరూ యుద్ధరంగమున అంతమునందినారు. రాముని శక్తి చాలా గొప్పది. అతని అస్త్రబలము కూడా చాలా ఘనమైనదిగా కనిపించుచున్నది. దైత్యులు ఎంతో అప్రమత్తులై ఈ లంకాపురమును ఎల్లవేళలా రక్షించవలసి ఉన్నది. జానకి ఉన్న అశోకవనమును రక్షించుట అత్యంత ముఖ్య కర్తవ్యము అని రావణుడు శాసించాను. ఇంకను ఏ సేనలు ఎప్పుడు ఎక్కడకు పోవుచున్నవో తప్పులు లేని సరి అయిన సమాచారము సంపాదించవలయను. రాక్షసులు ముందుగా లంకను పట్టుదలతో విశ్వాసముతో రక్షించవలయను. రాక్షసులారా, మీరు సైన్యమంతయు ఇప్పుడు కడు జాగరూకతతో మెలగవలసి ఉన్నది. లంకను అన్ని వైపుల నుంచి రక్షించడం న్యాయము. వానర సేనల సంచారము జాగ్రత్తగా గమనించవలయను. దైత్యులరా, మీరు అన్ని సమయములయందు దీక్షతో అప్రమత్తులై లంక రక్షణ చేపట్టడం మంచిది. ముందుగానే వానరుల కదలిక సమాచారము తెలుసుకునటం మంచిది. మహాబలశాలురు దైత్యులు రావణాసురుని మాటలను ఆలగించి వారందరూ రావణుని ఆజ్ఞ ప్రకారము బుద్ధిగా నడుచుకున్నారు. రాక్షసరాజు రావణుడు రాక్షస వీరులను అలా పంపివేసి తాను మాత్రము దుఃఖముతో ఎంతగానో బాధపడుచు మతిస్థిమితము లేనివాడే తన మందిరమున ప్రవేశించను. రావణ దైత్యుడు కోపాగ్నితో మండిపోవచ్చు. వీరుడైన కుమారుడు యుద్ధమున హతుడైనందులకు మిక్కిలి దుఃఖితుడై పుత్రవేదనతో నిట్టూపులు విడిచుచుండెను. 72వ సర్గము సమాప్తము. 73వ సర్గము. శ్రీరామచంద్రుని వానరసేనల చేతిలో త్రిశురుడు అతికాయుడు మొదలగు రాక్షస వీరులందరూ యుద్ధమును చనిపోయినారని ఆ రావణుని వద్దకు పోయిన రాక్షసులు విన్నవించిరి. రాక్షస ప్రభువు రావణుడు రణమందున తన బంధువులు, సోదరులు, పుత్రులు రాక్షసులు హతులు కాగా విని మౌనముగా దుఃఖించను. తేజము తగ్గిపోయి దీనుడై దుఃఖించుతున్న తండ్రిని చూచి రధికుడు పరాక్రమవంతుడైన ఇంద్రజిత్తు వేదన పొంది ఇట్లు పలికెను. తండ్రి రావణ, వినుము. మహావీరుడు అస్త్రకోవిదుడు అయిన పుత్రుడు ఇంద్రజిత్తు భూమిపై జీవించి ఉండగా నీవు దుఃఖించరాదు. యుద్ధరంగమున నా బాణము తగల ఎవరైనా జీవించి సఖ్యమే. రావణ, చింతింపవలదు. యుద్ధమున శ్రీ రామలక్ష్మణులను నా బాణములచే చీల్చివేసేదను. ఆయుసు తీరిపోయి వారి దేహములో నేలబడి ఉండు దృశ్యము నీవు చూచెదవు. నాయన, ఇంద్రుని శత్రువు అయిన
నా ప్రతిజ్ఞను ఆలకించుము. నా పౌరుషమును చూపి దైవయుక్తమైన అమోఘమైన బాణశక్తి ఘాతములతో రామలక్ష్మణులను నాశనము చేసేదను. మంచి నేర్పుతో మాటలు పలికి తండ్రి రావణ ప్రభు అనుజ్ఞ తీసుకుని ఇంద్రజిత్తు మక్కువతో గాడిదలు కట్టిన వాయు వేగ సమాన రథమును ఎక్కెను. తండ్రి రావణ దేవేంద్రుడు, యముడు, రుద్రుడు, అగ్ని, సూర్యచంద్రుడు, విష్ణువు మొదలగు వారికి నా సూరత్వమును బలిచక్రవర్తి యజ్ఞశాలలో విష్ణుపాదముల వలె చూపించదను. పరమ తేజస్వి పరాక్రమవంతుడు శత్రు సంహారకుడు అయిన ఇంద్రజిత్తుడు సూర్యరథ సమాన రథమునెక్కి పొంగిపోతూ యుద్ధభూమికి వెడలను. ఇంద్రజిత్తు అలా వేడుకగా యుద్ధభూమికి వెళ్ళగా అతని వెనుక రాక్షస పరమ వీరులు ఉత్సాహముతో నడిచిరి. వారు ధనుసులను, ప్రాసలను, ముద్గరములను, ఖడ్గములను ధరించి ఉండిరి. మరికొందరు పరస్వరథములను, పరిగలను, గదలను దాల్చి వెడలినారు. రామునితో యుద్ధమునకు బయలుదేరిన ఇంద్రజిత్తుకు సాయముగా సాహస వీరులు ముఖ్య వీరాగ్రగణ్యులు వెడలిరి. ఏనుగులను, అశ్వములను, పులులను, పర్వతముల వంటి వృశ్చికములను, పిల్లులను, ఒంటెలను, గాడిదలను, సింహములను, సర్పములను, తోడేళ్లను, వరాహములను ఎక్కి వెడలిరి. భేరీలు, శంఖములు, గంభీర ధ్వనుల మధ్య యుద్ధ సన్నద్ధుడై అమిత ఉత్సాహముతో సేనలతో బయలుదేరి ఇంద్రజిత్తు వెడలను. మహావిక్రముడు, శత్రునాశకుడు ఇంద్రజిత్తు శంఖము వలె, చంద్రుని వలె శోభిల్లుతూ ఉన్న ఛత్రముతో పున్నమి నాటి చంద్రునితోనూ ఉన్న ఆకాశము వలె వెలుగొందుచున్న ధనుర్ధరులలో శ్రేష్ఠుడు బంగారు అలంకరణలు దాల్చిన ఇంద్రజిత్తు పరిచారికలు వింజామరులు వీచుతుండగా రాచటీవితో వెడలను. రాక్షస ప్రభు పౌలస్యుడు తన కుమారుడు ఇంద్రజిత్తు సేనావాహినితో యుద్ధమునకు పోవచుండగా పుత్రుని ప్రేమతో చూచి ఇట్లు పలికెను. కుమార ఇంద్రజిత్తు, లోకములో నిన్ను ఎవరునూ ఎదుర్కొనలేనంత శక్తిమంతుడు అయ్యా నీవు దేవతల రాజునే గెలిచినావు. అటువంటిది నీకు రాముడు ఒక లెక్క అంటూ దీవించి పంపించను. సూర్య సమాన తేజుడు, ఎదిరింప శక్యము కాని వీరుడు ఇంద్రజిత్తు యుద్ధమునకు వెళ్ళుచుండగా సూర్యునితో ప్రకాశించుతున్న ఆకాశము వలె ఇంద్రజిత్తుతో కూడిన లంకాపట్టణము ప్రకాశించను. శత్రునాశకుడు, రాక్షస ధీరుడు ఇంద్రజిత్తు సమర రంగమును ప్రవేశించి అతని రథము చుట్టూ ప్రదేశములలో సేనలను యుద్ధ పద్ధతిలో నిలబెట్టను. పిమ్మట విక్రమ పరాక్రమవంతుడు ఇంద్రజిత్తు యుద్ధమున జయమును కోరుకొనుచు శాస్త్రయుక్తముగా అగ్నిని నిలిపి మంత్రములతో పుణ్యహోమమును జరిపించను. ప్రతాపవంతుడు రాక్షస ప్రభువు కుమారుడు ఇంద్రజిత్తు పుష్పమాలలతోనూ సుగంధ ద్రవ్యములతోనూ అగ్నికి శాస్త్రోక్తముగా హోమము జరిపించను. ఇంద్రజిత్తు శరములను, పవిత్ర పత్రములను గాను విభీతక వృక్ష సంబంధమైన ఎర్రని వస్త్రములను, ఇనుమును శుశ్రువముగా ఉపయోగించను. ఇంద్రజిత్తు అచ్చట అగ్ని చుట్టూ శరములను పరిచి శాస్త్ర ప్రకారము జీవించి ఉన్న నల్లని మేక యొక్క కంఠమును పట్టుకుని దానిని అగ్నికి ఆహుతి ఇచ్చను. అంతటా భగ్గుమని పొగలేని అగ్ని మంటలు ఒక్కసారిగా లేచను. ఇంద్రజిత్తుకు విజయ సూచక చిహ్నములు విరివిగా కనిపించను. కరిగించిన బంగారు వంటి కాంతి గల ఆ మహాగ్ని స్వయముగా పైకి లేచి ప్రదక్షిణముగా జ్వాలలు తిరుగుచుండగా అగ్ని జ్వాలలు హవిస్సును స్వీకరించను. అస్త్ర విశారదుడు అప్పుడు బ్రహ్మాస్త్రమును స్వాగతించి తరువాత భక్తితో శస్త్రములను, ధనుస్సును, ఇతర యుద్ధ సామగ్రితో సహా రథమును అభిమంత్రించను. అతడు ఆ విధముగా అగ్నిహోమమును గావించి ప్రకాశించు పూజ్య బ్రహ్మాస్త్రమును ఆహ్వానించగా సూర్యచంద్రులు, గ్రహములు, నక్షత్రములతోనున్న ఆకాశము చలించిపోయాను. అగ్నివలే ప్రకాశించువాడు తేజోమయుడు, దేవేంద్ర సమాన వైభవము, శౌర్యము కలవాడు ఇంద్రజిత్తు అగ్నిహోమము పూర్తి చేసి ధనుర్బాణములు, రథాశ్వములు, దివ్యాస్త్రములతో ఆకాశమునకు ఎగిరిపోయాను. అంతటా రాక్షస సైన్యములు రథాశ్వములతో, ధ్వజ పతాకములతో ఘోరముగా గర్జనలు చేయుచు మహోత్సాహముతో యుద్ధమునకు వచ్చింది.
యుద్ధమునకు వచ్చిన రాక్షసులు అతి గర్వముతో ఆకారములు మార్చుచు ఉగ్రరూపులే అలంకరింపబడిన శరీరములతో తోమరములతో అంకుశములతో కొట్టి వానర సేనలను హతమార్చసాగిరి. యుద్ధమున సూర్యుడు ఇంద్రజిత్తు రాక్షసులను చూచి, దైత్యులారా, మీరు ఇప్పుడు ఉత్సాహముతో ధైర్యముతో పోరాడి వానరులను అందరూ చంపండి అని పలికెను. అంతటా రాక్షసులందరూ ఎనలేని ఉత్సాహముతో ఎంతగానో గర్జనలు చేయొచ్చు వేగముగా వానర సమూహములపై అపారమైన బాణములను వేసిరి. ఇంద్రజిత్తు కూడా ఎన్నో శక్తివంతమైన బాణములను, ముసలములను, గదలను, దివ్యమైన ఆయుధములను పుణ్యమూర్తులు వానరులపై ఏమీ వెనకడకుండా వేసను. వానర వీరులు యుద్ధమున ఇంద్రజిత్తుచే రాక్షసులచే గాయములు పొందుచు పర్వతములను, వృక్షములను తమ శక్తిని చూపించుచు ఇంద్రజిత్తుపై కురిపించారు. కాంతిమంతుడు రావణుని సుపుత్రుడు ఇంద్రజిత్తు కోపించి తన శక్తిని చూపించుచు బాణములను వేసి యుద్ధభూమిని వానర సేనలను నశింపజేశాను. ఇంద్రజిత్తు 5, 7, 9 బాణములను సంధించి వేసి రణరంగమున వానరుల దేహములను చీల్చివేయుచుండగా రాక్షసులు ఆనందించుచు చూచుచుండేది. వానరులు బాధతో దుఃఖించుచుండేది. యుద్ధభూమిని ఎదురులేని వాడకు వీర వరేణ్యుడు ఇంద్రజిత్తు ధైర్యముతో బంగారు అలంకరణలు కలవి సూర్య సమాన ప్రకాశించున్నవైన శక్తివంతమైన బాణములు వేసి వానరులను చంపాను. ఇంద్రజిత్తు బాణ నైపుణ్యమునకు వానరులు దేహములు చేర్చబడి గాయపడి దేవతలచే కొట్టబడి రాక్షసుల వలె యుద్ధరంగమున ఏమి చేయుటకు తోచక నేలవాలిది. ఆ విధముగా ఇంద్రజిత్తు బాణములకు బాగా గాయపడి క్రుద్ధులైన వానరత్వములు కిరణములచే తప్పింపజేయుచున్న సూర్యుని వలెనున్న ఇంద్రజిత్తుపై వెంటనే దుముకిరి. అంతటి ఇంద్రజిత్తు ఘోరమైన దుర్భరమైన బాణములను వానరులపై వేయగా వాటి దాటికి వానరులు మూర్చపోయిరి. కొందరు రక్తసిక్తులే పారిపోయిరి. రాముని యందలి భక్తితో వానరులు వెనుకంజ వేయకుండా జంకకుండా వృక్షములను శిలలను ఆయుధముగా చేసుకుని పోరాడిరి. కొందరు ప్రాణములు విడిచిరి. కొందరు రఘురాముని భక్తులకు వానరులు యుద్ధకోవిదులు ఇంద్రజిత్తుపై వృక్షములను శిలలను వేయుచు ఘనముగా పోరాడిరి. గొప్ప తేజము గల ఇంద్రజిత్తు రోషమును పొంది వానరులు వేసినట్టే వృక్షకాండములను పర్వత శిఖరములను ధైర్యముగా భగ్నము చేసను. పిమ్మట బహు విక్రమశాలి శక్తిమంతుడు ఇంద్రజిత్తు బాణములను వేసి యుద్ధరంగమున వానర సేనలన్నింటినీ దేహములను చీల్చివేశాను. ఇంద్రజిత్తు ఎంతో వాడి అయిన 18 బాణములు వేసి గంధమాదనని దూరముగానున్న నలుని 9 బాణములతోనూ కొట్టెను. పిదప రాక్షస వీరుడు ఇంద్రజిత్తు ధైర్యముతో బాణములను వేసి మహేంద్రను కొట్టెను. 5 బాణములు వేసి గజని దేహమును మర్మస్థానములను చీల్చినట్లు కొట్టాను. పిదప సూర్యుడు ఇంద్రజిత్తు భీకరమైన 10 బాణములతో జాంబవంతుని 30 బాణములతో నీరుని కొట్టాను. దైవ వరప్రసాద బాణకోటితో సుగ్రీవుని కొట్టాను. అంతటితో ఆగకుండా క్రోధముతో ఇంద్రజిత్తు ప్రళయాగ్ని వలె ప్రకాశించుచున్న బాణములతో వృషభుని అంగదుని సొమసిల్లినట్లు కొట్టాను. ఇంద్రజిత్తు యుద్ధమును విజృంభించే వానరులను వాడి అయిన బాణములతో దేహముల నుండి రక్తం కారునట్లు చేతలు అడుగుపోనట్లు శక్తి లేని వారగునట్లు తీవ్రముగా కొట్టాను. ఇంద్రజిత్తు విజృంభించి తీవ్రమైన బాణములతో కొట్టగా వానరుల దేహములన్నీ రక్తములతో నిండిపోయి ఉన్నవి. రావణ కుమారుడు వీరుడు ఇంద్రజిత్తు అలా చెలరేగి బాణములను ఇంద్రజిత్తు చెలరేగి బాణములను ఘోరాయుధములను వర్షింపజేసి వానరులను మర్దించగా వాళ్ళు బాణములకు భయభ్రాంతులైపోయింది. ఇంద్రజిత్తు చేయుచున్న దుర్మార్గపు మాయాయుద్ధములో వేయుచున్న బాణఘాతములకు వజ్రాయుధ దెబ్బలకు పర్వతములు కూలినట్లు యుద్ధభూమిని వానరుల నేలవాలిపోయారు. ఇంద్రజిత్తు చేయుచున్న దుర్మార్గపు మాయాయుద్ధములో వేయుచున్న బాణముల ఘాతములకు వజ్రాయుధ దెబ్బలకు పర్వతములు కూలినట్లు యుద్ధభూమిని వానరులు నేలవాలిపోయారు. ఏమి మాయ! ఇంద్రజిత్తు యుద్ధభూమిని వానరులకు కనపడకుండా ఘోరముగా బాణములు వేయుచుండగా వారు ఎక్కడున్నాడో తెలియక వానరులు మిగిలి భయపడిపోయారు.
వీరుడు ఇంద్రజిత్తు దర్పముతో యుద్ధమున ఎవరికి కనపడకుండా సూర్యకిరణముల వంటి బాణములతో కొట్టిన వానరుల దేహములు చీల్చివేయచు అన్ని దిక్కులకు బాణములు నింపివేశాను. ఇంద్రజిత్తు ప్రతివెలుచున్న బాణములను, అగ్నిశూలములను, దివ్య ఖడ్గములను, పరస్వతములను వానరసేనలు భయపడిపోయి అల్లాడిపోయినట్లు కురిపించను. అగ్ని సమాన బాణఘాతముల చేత గాయపడి రక్తసిక్త దేహాలే భగ్నమైన శరీరములతో యుద్ధభూమిలో పుష్పించిన కింసుకాక్షముల వలె వానరులు పడి ఉండిరి. ఇంద్రజిత్తు బాణఘాతములకు దేహములు చిన్నములై రక్తసక్తములైపోయి పరస్పరము ఒకరి దగ్గరకు ఒకరు వికృతముగా అరచుచు నేల కొరిగిపోయారు. ఆకాశము వైపు చూచు ఉన్న వానరులు కొందరు ఇంద్రజిత్తు వేయుచున్న బాణములను కనులపై వచ్చి పడగా గాయపడి ఒకరినొకరు కౌగిలించుకొని నేలవాలిరి. ఆ రీతి భీతిల్ల చేయుచు వానరులు తల్లడిల్లగను మాయా పద్ధతిని ప్రదర్శించుచు ఇంద్రజిత్తు జిత్తులెల్లను పన్నుచుండగా మిన్నగా రూపము మాత్రము కించిత్తు కనపడకుండగా అప్రత్యక్ష పరోక్ష ప్రదేశముల వర్తిల్లుచు నానావిధ భూర్యుపాయ ధేయుండనే అభిమంత్రిత బ్రహ్మాస్త్ర శస్త్ర సమస్త నిస్తుల ప్రాస సోల విదిత బాణాధ్యాయుధ శ్రేణుతోడను సంగర రంగమందున మహావీర ధీర విచారసార మహావానరులైన హనుమత్ సుగ్రీవాంగద గంధమాధన జాంబవత్ సుషేణ వేగదర్శి మైంది ద్వివిధ నీల గవాక్ష గవయుగ కేసరి హరిలోమ విద్యుద్ధ్రంష్ట్ర సూర్యాసన జ్యోతిర్ముఖ రథముఖ పావకాక్ష నల కుముదాఖ్య ప్రఖ్యాత వానర నాయకులందరినీ గొట్టు పట్టుబట్టి నెట్టిన నెట్టలమ్ముగా మట్టి గరిపించారు. బంగారు వర్ణపు బాణములతో వానరులను పీడించుతున్న ఇంద్రజిత్తు రణరంగమున రామలక్ష్మణులను చూచి విజృంభించి వారిపై సూర్యకాంతి ప్రకాశమాన బాణవర్షము హర్షముతో కురిపించారు. ఇంద్రజిత్తు అలా బాణవర్షములు కురిపించుతుండగా ధీరుడు శ్రీరాముడు ఆశ్చర్యము చెంది వాటిని లెక్క చేయకుండా నలువంకలా చూచే లక్ష్మణుడితో భావి కార్యక్రమం గురించి ఇట్లా పలికెను. చూడు లక్ష్మణ, ఇంద్రజిత్తు తన దివ్య అస్త్రములతో వానరసేనలనంతను భూమిపై పడగొట్టినాడు, సందేహం లేదు. ఇప్పుడు వీడు తన శరముల ప్రభావముతో మనలను కొట్ట సిద్ధపడుచున్నాడు. వీడ యుద్ధమున కనబడుటలేదు, బాణములను వేసి బాధించుచున్నాడు. బ్రహ్మచేత బ్రహ్మాస్త్రమును పొంది ఉన్నాడు. వీడిని యుద్ధమున చంపుటకు ఉపాయము ఏది కనబడుటలేదు. సౌమిత్రి, ఈ అస్త్రమునకు మూలకారకుడు బ్రహ్మయే పూజ్యుడు. అతని ప్రభావము ఊహింప శక్యము కానిది. కావున నా వలననే నీవు కూడా ఈ అస్త్రము బాధను భరించవలయను. లక్ష్మణ, నీకు ఏమని చెప్పేదను? ఇంద్రజిత్తు తన బాణకోటితో వానరసేనను కప్పివేయుచుండగా వానరులందరిలోనూ నిజముగా శోభ తొలగిపోయినది. లక్ష్మణ, ఇప్పుడు మన కర్తవ్యము చెప్పేదను వినుము. మనము స్పృహ లేని వారముగా పడి ఉందము. అంతటా ఇంద్రజిత్తు జయము పొందినాన్ని తలచి సంతోషముతో లంకకు వెళ్ళిపోవును. అంతటా ఇంద్రజిత్తు బ్రహ్మచేత పొందిన దివ్యాస్త్రములను వర్షింపజేయగా రాముడు లక్ష్మణుడు తెలివి తప్పి పడి ఉండగా చూచి జయము పొందినానని హర్షధ్వనులు చేశాను. వీరుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రభావముతో రామలక్ష్మణులను వానరులను బాధించి దైత్యులచే సుధింపబడి సంతోషముతో లంకాపురమునకు రావణ ప్రభు వద్దకు వెళ్ళి తన ప్రతాపమునంతయును చెప్పాను. 73వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీ రామార్పణమస్తు.